నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ అండ్ యోగా ట్రైనర్ మనతో పాటు ఉన్నారు హరిణి వీనుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే. చూస్తారు కదండి, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం లక్కీ నెంబర్స్, అన్లక్కీ నెంబర్స్, మొబైల్లో ఏ నెంబర్స్ ఉండాలి అనేది తెలుసుకున్నాం. సో రాజకీయ రంగంలో కూడా చాలామంది సక్సెస్ అవ్వాలని అనుకుంటారు, కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతుంటారు. సో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి లక్కీ నెంబర్స్ ఏంటి మేడం మాటల్లోనే విందాం. చెప్పండి మేడం. మనకి ఏదైనా కూడా పాలకుడు బాగుంటే ప్రజలు బాగుంటారు. అవును. ఎప్పుడైతే ఈ పాలకులు కనుక ఎంతో మందికి చిన్నప్పటి నుంచి కొంతమంది రాజకీయాల్లో రావాలనుకుంటారు, కొంతమంది ఫ్యాషన్ ఉంటుంది, కొంతమందికి లీడర్ సిస్టమ్ వల్ల అవటం వల్ల కూడా వాళ్ళని చూసి వాళ్ళు ఎదగాలనుకుంటారు, కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రాజకీయ రంగంలో ఎదగాలి, చెయ్యాలి, ఎంతో బాగా సక్సెస్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళందరికీ పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా, రాజకీయాల్లో రాజయోగం లభించాలన్నా, వాళ్ళు కింద వాళ్ళతో మాట్లాడాలి, మన ఆ పార్టీలో ఏదైనా కూడా బలోపేతం చేయాలి, పార్టీని కమ్యూనికేషన్ చేయాలన్నా కూడా ప్రముఖ పాత్ర వహించేది మొబైల్ నెంబర్. ఎందుకు, ఇదివరకేమో మనం పాంప్లెట్స్ పంచిపెట్టి లేదంటే ఇంటింటికి వెళ్ళి మనల్ని మనం ప్రచారం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక స్పాట్ మెసేజ్ వచ్చేసి మేము ఇలా పోటీ చేస్తున్నాము, మాకు ఇలా చేయనని కూడా వాయిస్ మెసేజ్ కూడా ప్రతి ఒక్కళ్ళు పంపిస్తున్నారు. అంటే మనం ఎవరిని ఏ విధంగా ప్రేరేపించాలన్నా కూడా బాగా ఉపయోగపడేది కమ్యూనికేషన్ రంగంలో వచ్చి మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబరు మరి నార్మల్ పీపుల్కి ఒక కూరగాయల వ్యాపారం కానీ సాదా సీదా వాళ్ళ దగ్గర నుంచి అయినా, చిన్నపిల్లల దగ్గర నుంచి అయినా వాళ్ళకే అంతే చూస్తున్నప్పుడు, ఎంతో మందిని వాళ్ళని ప్రభావితం చేయాలన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్న నెంబర్స్ ఉండాలి. అవి ఉంటే వాళ్ళకి ఇంకెంత బాగా సపోర్ట్ అవుతుంది. వాళ్ళు ఏదనుకున్నా కూడా ఎదుటి వాళ్ళని ప్రభావం చేయించాలి, ప్రేరేపించాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. ఏ మీటింగ్ నడిపించాలన్నా కూడా మీటింగ్లో చేయాలి, ఫండ్స్ కలెక్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే కూడా ఫండ్స్ కూడా ఇప్పుడు మొబైల్లోనే వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎక్కడన్నా కూడా వాళ్ళంతా కూడా మనకి ఏ రంగంలో చూసుకున్నా మొబైల్ అనేది చాలా ప్రాశస్త్యం. ఈ మొబైల్ నెంబర్లో వీళ్ళు ఎదగాలన్నప్పుడు వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్న మొబైల్ నెంబర్ కానీ, లేదా రాజకీయ పార్టీకి సంబంధించిన లక్కీగా కానీ, లేదు వాళ్ళ యొక్క ఏదైతే పేరుందో ఆ పేరుకి తగ్గట్టు కానీ చూసుకుని వాళ్ళకున్న డేట్ ఆఫ్ బర్త్లో ఒక నెంబర్ యాడ్ చేసుకుంటే వాళ్ళు చాలా బాగా ఈజీగా రాజకీయాల్లో ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకు, కొంతమందికి అంగబలం, ఆర్థిక బలం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళని ఎంచుకున్నప్పుడు ఈజీగా సెలెక్ట్ అవుతారు. కానీ కొంతమందికి వెనకాల ఏమీ ఉండదు, పోనీ ఉన్నా కూడా కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతుంటారు. లేని వాళ్ళు వెళ్దామన్నా కూడా వాళ్ళకి సరైన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ ఉండదు. కానీ వాళ్ళలో చాలా యువరక్తం ప్రవహిస్తూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళాలి, ఎట్లయినా చేయాలంటది. అలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ చేతిలో ఉండే మొబైల్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ మొబైల్ సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి తగ్గ నెంబరు, అసలు ఉండగోని నెంబర్లు ఏంటి, ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఉండగోని నెంబర్లు 13 వచ్చినా 31 కానీ టోటల్ చేస్తే 31 కానీ 40 కానీ లేకుండా చూసుకోండి. టోటల్ చేస్తే ఎప్పుడూ కూడా 4 అనే సిరీస్ ఉండొద్దు. అంటే టోటల్ 10 డిజిట్స్ నెంబర్ టోటల్ చేసినప్పుడు మీకు 13 కానీ 31 కానీ 40 కానీ 22 కానీ నెంబర్ లేకుండా చూసుకోండి. అలాగే మనకి 8 అంటే ఎప్పుడైనా సరే 8వ నెంబర్ కానీ 53 కానీ ఇలాంటి టోటల్ చేస్తే ఇలాంటి నెంబర్ లేకుండా చూసుకోండి. 7 నెంబరు 16 కానీ 7 కానీ 52 కానీ ఇలాంటి నెంబర్లు టోటల్ ఎండింగ్లో లేకుండా, టోటల్ చేసిన ఎండింగ్లో లేకుండా చూసుకోండి. ఉండాల్సిన నెంబర్లు ఏవైతే ఉంటే మన డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు అంటే 4, 3, 8. ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా మొబైల్ నెంబర్లో కామన్గా మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా 1569 అనేది కామన్ నెంబర్. ఎట్లా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే చేయాలంటే కనుక 4 పిల్లర్స్, ఎలాంటి ఇంటికైనా సరే 4 స్తంభాలు మనకు పిల్లర్స్ ఎలా వేస్తామో ప్రతి ఒక్క మొబైల్కి పిల్లర్ నెంబర్స్ ఇవి. అంటే 1, 5, 6, 9. 1 అంటే ఏంటి, సూర్యుడు అనేది మన నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళడానికి ఉంటుంది. 5 అంటే బుధుడు, మనకి తెలివి, విద్య, గౌరవం, మనం ఎవరినైనా కమ్యూనికేట్ చేయాలి, ఎవరినైనా 10 మందిని కలపాలి, కూడాలంటే కూడా అందరినీ ఒక దగ్గర జత చేయాలంటే 5 నెంబర్ అనేది చాలా బుధుడు ప్రాశస్త్యం బాగుంటుంది. 6 మనకి కళల్లో అంటే అందరినీ డబ్బులు కావాలన్నా చేయాలన్నా, కుటుంబంలో కానీ ప్రజలతో కానీ సఖ్యత కావాలన్నా కూడా ఈ 6 నెంబర్ అనేది కూడా మనకి డబ్బు పరంగా అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది.
ఇంకా 9 అనేది కుజుడు. ఈ కుజుడు యొక్క సపోర్ట్ కరేజ్, ధైర్యం, మన రాజకీయాలు అంటే ఎంత ఎవరిని పట్టించుకోకూడదు, ఎవరు విమర్శించినా ఏం చేసినా ముందుకెళ్తూ ఉండాలి, వాళ్ళు అనుకున్నది పథకాలను ప్రవేశపెట్టాలి, వాళ్ళు ఏది చేసినా కూడా ముందుకెళ్ళాలంటే 9 నెంబర్ అనేది ఈ 4 పిల్లర్స్ కంపల్సరీ మనకి ఉండాల్సిందే. దీంతో పాటుగా 4, 3, 8 ఎవరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయితే 438 అనే నెంబర్ అంటే ఉన్నా కానీ లేకపోయినా కానీ 4, 3, 8 నెంబర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మొబైల్ నెంబర్లో కానీ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళటానికి సపోర్ట్ అవుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినా కూడా మొబైల్ నెంబర్లో ఈ 4, 3, 8 అనేవి మనకి పెట్టుకుంటే 4 అనేది ఏంటి మనం చెప్పాం క్రమశిక్షణ. వాళ్ళకి అసలు ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు లేస్తారో, వాళ్ళు ఎప్పుడు కార్యక్రమాలు అన్నీ చేస్తారో మనకు అసలు చూస్తున్నాం కదా. ఎంతోమంది పొలిటికల్ వాళ్ళకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చేయాలంటే వాళ్ళకి చాలా డిసిప్లిన్. అందరితో అంటే డాక్టర్ చాలా పేషెన్సీ కావాలి. డాక్టర్ దగ్గరికి ఎంత మనం ఎలా అయితే టైం లేకుండా ఎలా అయితే వర్క్ చేస్తాడో అలాగే ఇదే విధంగా రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ కూడా వాళ్ళకి టైం చూసుకోకుండా ఒక డిసిప్లైన్గా ఉండాలంటే వాళ్ళకి పొటెన్షియల్ అంతా 4 అనేది సపోర్ట్ చేస్తుంది. మనం ఏది చేయాలన్నా గురుబలం బాగుండాలి. గురుబలం బాగుండాలి. వెనక రాజకీయాల్లో మన రాజుల కాలంలో చూస్తే రాజరికంగా సంబంధించిన ఏ సంప్రదింపులు చేసినా ఏది చేసినా గురువు యొక్క ఫలితాలు అంటే గురువు యొక్క సలహాలు తీసుకోకుండా చేయకుండా ఆయన తోటి యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఆయన యొక్క గైడెన్స్లో ముందుకెళ్తారు. అలాగే రాజకీయాల్లో ముందుకెళ్ళినప్పుడు గురుబలం బాగా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైతే గురుబలం బాగుంటుందో వాళ్ళు రాజకీయాల్లో చాలా బాగా రాణిస్తారు. 8 ఇంకా పరిపాలనకి బాగా సపోర్ట్ చేసేది, న్యాయంగా కానీ అధికారంలో కానీ దేంట్లో అయినా సరే ప్రముఖ పాత్ర వహించేది శని భగవానుడు. 8వ నెంబర్ దానికి అధిపతి. శని భగవానుడి యొక్క సపోర్ట్లో పాలనలో చాలా బాగా ముందుకు తీసుకెళ్తే ఒక న్యాయబద్ధంగా కావచ్చు, ఏ విధంగా అయినా సరే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఆటోమేటిక్గా రాజకీయాల్లో ముందుకెళ్ళగలుగుతాము. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే కానీ మొబైల్ నెంబర్లో కానీ 4, 3, 8 నెంబర్లు అనేవి ఉండేలాగా చూసుకోండి. 1, 5, 6, 9 అనేది చూసుకుంటే ఎవరైనా రాజకీయాల్లో ముందుకెళ్ళాలన్నా ఆల్రెడీ పొలిటికల్లో మంచి విన్లో ఉన్నా కానీ ఒకవేళ ఇప్పుడిప్పుడే వెళ్తూ ఉన్నా ఇంకా సక్సెస్ సాధించాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ లక్కీ మొబైల్ నెంబర్లు ఈ నెంబర్స్ యాడ్ చేసుకోవడం వల్ల మీరు ఈజీగా కరెక్ట్ అవ్వగలుగుతారు.